దీన్ని రిటర్న్ చేద్దామని ఇంటి దగ్గరకు వచ్చాను, కానీ అంతలోనే మీరొచ్చేశారు. మిరియాల చారు చాలా బావుంది. నా కడుపు నొప్పితో పాటు నా తలనొప్పి కూడా పోయింది. థ్యాంక్ యూ సో మచ్. గుడ్. ముందే చెప్పుండుంటే బ్రేక్ఫాస్ట్ కూడా చేసి తీసుకొచ్చేవాడిని. థ్యాంక్ యూ సార్. నేను శాండ్విచ్ చేసుకున్నాను. ఓ, శాండ్విచ్ మాకు లేదా? ఇట్స్ ఓకే, ఊరికే అడిగాను. నాకు మీ అంత బాగా వంట చేయడం అయితే రాదు. వచ్చిన దాంతోనే శాండ్విచ్ చేసి తీసుకొచ్చాను. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అశోక్ మీద నీకు ఎంత ప్రేమయ్యా శ్రీరామా? సిచ్యువేషన్ ఎలాంటిదైనా అయ్యుండదు, వాణ్ణి మాత్రం వదులుకోవు కదా నువ్వు. నీ చేతిలో ఒక్క అస్త్రం కూడా ఉండకూడదు. ఒక్కొక్కరిని ఎలా ఖాళీ చెయ్యిస్తానో చూస్తూ ఉండు. అశోక, సీత అందరూ నీతో ఉన్నారు అన్న భ్రమలో మాత్రమే బ్రతుకుతావు. చూస్తావా? వీలైనంత తొందరగా నీ సామ్రాజ్యాన్ని నా పేరుకి చేసుకోలేదంటే నా పేరు భార్గవే కాదు. నువ్వు ఇక్కడ విలవిలలాడ్డం మీ అమ్మ చూడాలి. తన ఆత్మ ఎప్పుడూ శాంతించకూడదు. అలా చేసి తీరతాను రామా. చూస్తూ ఉండు. ఇల్లేదో తెలిసిందా? సరే, అడ్రస్ తెలుసుకుని ఫోన్ చేయి. సీత, ఇక నుంచి నువ్వు కూడా నా చేతిలో ఉండాలి. మా హీరో నీకు ఎలా దగ్గరవుతాడో నేను కూడా చూస్తా. సిరి, రాయడం అయిపోయిందా? ఇంకా ఒకటే సీతమ్మా. నానా, ఎందుకు ఇంత తొందరగా వచ్చారు? ఇంకా టైం ఉంది కదా. తనది ఏదో అసైన్మెంట్ అన్నారు కదా, ఏంటది? అయ్యో అదేనండి, పోలీసు, పోస్ట్ మ్యాను, డాక్టరు అదే. అమ్మా, కమ్యూనిటీ హెల్పర్స్ గురించి అసైన్మెంట్ అది. పబ్లిక్ సర్వెంట్స్ ఉంటారు కదా, టీచర్స్, గార్బేజ్ కలెక్టర్స్, ఫైర్ ఇంజనీర్స్, పోస్ట్ మ్యాన్, వాళ్ళ గురించి. ఆ లెసన్ అయిపోయాక ఈ కార్డ్స్ అన్నిటినీ మీ ఫ్రెండ్స్ కి పోస్ట్ చెయ్యాలి అని మీ క్లాస్ టీచర్ చెప్పారు కదా బంగారం? చేస్తా. అన్ని లెటర్స్ రాసేసాను. ఇప్పుడు దాన్ని పోస్ట్ చేయడమే బ్యాలెన్స్. సీత, మీ అమ్మది నిన్నటి నుంచి ఒకటే గొడవ అమ్మా. పొద్దున పాపని స్కూల్లో దించకముందే ఈ కార్డులన్నిటినీ పోస్ట్ డబ్బాలో వెయ్యాలి అని నా తలని తింటూనే ఉంది. అందుకే తొందరగా రెడీ అయి వచ్చేసా. పాపకి స్కూల్కి లేట్ అవ్వద్దు కదా, పోస్ట్ పని తొందరగా అయిపోవాలి. వచ్చాను కదా, తీసుకెళ్తాను. థ్యాంక్ యూ నాన్న. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నేనే పోస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ తనే చెయ్యాలి కదా. తనకి అప్పుడే తెలిసింది. నేనున్నాను కదమ్మా, నేను తీసుకెళ్తానులే. సీతమ్మా, నేను లెటర్స్ వేస్తాను, కానీ నేను ఎవరెవరికైతే లెటర్స్ రాస్తానో వాళ్ళు రిప్లై ఇస్తారా? అయ్యో, నీ ముద్దు ముద్దు అక్షరాలు చూసి నీకెవరు రిప్లై ఇవ్వరు చెప్పు? అందరూ రిప్లై ఇస్తారు. మనకు ఎవరైనా ప్రేమతో ఏదైనా పంపిస్తే
ఆ ప్రేమకి మనం ఉత్తరం ఇవ్వడం మానవత్వం అవుతుంది తల్లి. నువ్వు రాసిన అన్ని లెటర్స్కి ఖచ్చితంగా ఉత్తరం వస్తుంది. నాకు స్కూల్కి టైం అవుతుంది. అన్ని లెటర్స్ పోస్ట్ చేయాలి నేను. తీసుకో తీసుకో. బాయ్ బాయ్ బాయ్. బాయ్. ఓ ఓ, మెల్లిగా మెల్లిగా. ఎవరైనా ప్రేమతో ఏదైనా ఉత్తరం పంపిస్తే వాళ్ళ ప్రేమకి బదులుగా మనం ఉత్తరం ఇవ్వడం మానవత్వం తల్లి. ఇక్కడ కూడా ఒక పోస్టల్ సర్వీస్ జరిగింది. దానికి నేను ఉత్తరం ఇవ్వాలి కదా. సాధన, మావయ్యకి ఇడ్లీ మాత్రమే ఇవ్వు, ఆయిల్ ఏది పెట్టద్దు. అక్కడికే పంపించు. ఉం? జాగ్రత్త. అయ్యో మావయ్య, మీరెందుకు ఇక్కడికి వచ్చారు? నేను అక్కడికే పంపించేదాన్ని కదా. లేదు పిన్ని, నేనే తాతని ఇక్కడికి రమ్మని చెప్పాను. ఊరికే అలా రూమ్లో కూర్చుంటే పేషెంట్ లాగా ఫీల్ అవుతారు కదా, అందుకే. అది కాదప్పు, డాక్టర్ అప్పుడే కంప్లీట్ బెడ్ రెస్ట్ అని చెప్పారు కదా. ఇలా నడిపించి ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు చెప్పు. మీరు లోపలికెళ్ళండి మావయ్య. అయ్యో వద్దులే అమ్మా, చచ్చే టైం వచ్చినప్పుడు రెస్ట్ తీసుకోవడం ఎందుకులే అమ్మా. తాతయ్య మళ్ళీ స్టార్ట్ చేసావా? హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఏంటి టిఫిన్ ఈరోజు? ఓ, రవ్వ ఇడ్లీతో బ్యాటింగా. కొంచెం అల్లం చట్నీ వేసుకుంటే మంచి పార్ట్నర్షిప్. వడ్డించే సాధన. థ్యాంక్ యూ. నాన్నగారు ఎలా ఉన్నారు? చూడరా మీ బాబాయ్ని, నాకు ఆరోగ్యం బాగోలేక పడుకున్నా ఒక్కసారి కూడా వచ్చి మాట్లాడలేదు. ఇప్పుడు ముందున్నాను కదా, ఎలా ఉన్నారు? మీ అందరికీ ఒక విషయం చెప్పాలి, కానీ ఇక్కడ కాదు, ఆఫీస్లో. ఆఫీస్లో అయితే బోర్డు మెంబర్స్ అందరూ ఉంటారు. పిన్ని, మీరు కూడా ఖచ్చితంగా రావాలి. విశ్వబాబాయ్, మీరు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. హా? నేనా? మీ? ఓకే. ఏంటప్పు, చరణ్ విషయమా? ఏంటది చరణ్ విషయం? తాతయ్య, టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. చరణ్ ఈజ్ నో మోర్ వర్కింగ్ విత్ అస్. కానీ విషయం అది కాదు. మీరు అక్కడికి రండి, మీకే అన్నీ తెలుస్తాయి. కానీ అప్పు, మావయ్యని మాత్రం నేను ఆఫీస్కి పంపించలేను. తనిప్పుడు నీ పెళ్ళి, నీ పిల్లలతో ఆడుకోవాలి అన్న ఆశతో ఉన్నారు. నువ్వు పరిస్థితి ఇలా ఉంటే తనని ఆఫీస్కి తీసుకెళ్తాను అంటావు. నో పిన్ని, తాత ఇంట్లోనే ఉంటారు. తాతకి ఆల్రెడీ విషయం మొత్తం చెప్పేశాను అండ్ ఈజ్ హ్యాపీ విత్ మై డిసిషన్. తన అప్రూవల్ వచ్చాకే మీ అందరినీ బోర్డ్ మీటింగ్కి నేను ఇన్వైట్ చేస్తున్నాను. ఇదేంటి కొత్తగా బోర్డ్ మీటింగ్ అంటున్నాడు? నన్ను కూడా పిలుస్తున్నాడు. ఏదో కొత్త ప్లాన్ వేసుంటాడు. ఏం చేస్తున్నావురా రామా? ఆహాహా, ఈ భార్గవి మొహంలో ఉండే భయం, టెన్షన్ని చూస్తుంటే రామ్ ఏదో పెద్ద డిసిజనే తీసుకున్నాడనిపిస్తోంది. రామ్, నువ్వు ఏ డిసిజన్ తీసుకున్నా బాగా ఆలోచించి తీసుకుని ఉంటావు. ఖచ్చితంగా మంచి జరుగుతుందిలేరా. మంచి జరగాలనే ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. ఆహా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ బాబాయ్. తల్లి, మా కాలంలో మొబైలు, మెసేజ్లు ఏమీ ఉండేవి కావు. అవునా? అలాగైతే ఎలా మాట్లాడుకునే వాళ్ళు మీ ఇద్దరు? అప్పుడు మేము ఇలాగే లెటర్స్ రాసేవాళ్ళం. ఖాళీ పేపర్ మీద మనసులో ఉన్న మాటలను రాయడమే ఒక సంతోషం అన్నమాట. అప్పుడు తప్పు ఏమైనా రాస్తే మీరు అదేదో పెడతారు కదా. బయటనా తాత? అవన్నీ ఏమీ లేవు.
తప్పు రాస్తే దాన్ని కొట్టేసి మళ్ళీ దాని మీద రాసేవాళ్ళం. ఒకవేళ రాసిన తర్వాత కూడా ఏదైనా గుర్తొస్తే చిన్న చిన్న అక్షరాలతో దాని మధ్యలో ఇరికించేవాళ్ళం. తర్వాత స్టాంప్ వేసి పోస్ట్ చేసేసేవాళ్ళం. మీరెవరెవరికే లెటర్ రాస్తారు తాత? నేను మీ అమ్మమ్మకి లెటర్స్ రాసేవాడిని. ప్రియమైన శాంత, నేనిక్కడ క్షేమం, నువ్వు కూడా క్షేమం అని తలుస్తాను అని ఏదేదో రాసేవాడిని. ఈ కాలం స్మార్ట్ ఫోన్ పిల్లలకి అవన్నీ ఏం తెలుసులే అమ్మా. అందుకే కదా పోస్ట్ కార్డ్ ని పంపిస్తున్నది. నాకు కూడా అన్నీ తెలుసు. ఇప్పటి నుండి నేను కూడా లెటర్స్ రాస్తాను. ఇది స్ఫూర్తికి, ఇది ఖుషికి, ఇది సైనికి, దెన్ నా ఫేవరెట్ బెస్ట్ ఫ్రెండ్ రామ్. అమ్మా, హే, రామ్ లెటర్కి అడ్రస్సే రాయలేదు కదమ్మా. అడ్రస్సే రాయకపోతే లెటర్ ఎక్కడికి వెళ్తుంది చెప్పు? తాత, శ్రీరామ్ దేశాయి, దేశాయి ఇల్లు, అదే వాళ్ళ ఇంటి అడ్రస్. అంతే చాలా? అవును తాత. నాకు కూడా తన అడ్రస్ తెలియదు కదమ్మా. మీ అమ్మని అడిగితే ఇచ్చేది కదా. తాత, నా ఫ్రెండ్ ఎక్కడున్నా ఆ కార్డ్ తనకి ఖచ్చితంగా చేరుకుంటుంది. సీతమ్మ నా ఫ్రెండ్కి ఫోన్ చేయొద్దు అని చెప్పింది. కార్డ్ పోస్ట్ చేయొద్దు అని చెప్పలేదు తాత. ఇలాగైనా నేను నా ఫ్రెండ్తో మాట్లాడొచ్చు. తాత, నువ్వు పాతకాలంలో అమ్మమ్మతో ఎలా మాట్లాడేవాడువో అలాగే నేను కూడా నా ఫ్రెండ్తో ఇప్పుడు లెటర్తో మాట్లాడతాను. ఓ, చాలా ఇంటెలిజెంట్ ఇవి తల్లి నువ్వు. వెల్కమ్ ఎవ్రీవన్. ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఉంది, అందుకే మీ అందరినీ ఈరోజు ఇక్కడికి పిలిపించాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ గైస్. మా దేశాయ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సక్సెస్ఫుల్ గ్రోత్కి మీ అందరి కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. అండ్ ఐ విష్ ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలి. మీ అందరికీ తెలిసినట్టే ఫర్ ఆల్ దీస్ డేస్ నేను కో చైర్మన్ అలాగే CEO రోల్ని ప్లే చేశాను. బట్ మన ఇండియాలో ఉన్న అన్ని బ్రాంచెస్ రెస్పాన్సిబిలిటీస్ ఒక్కరికే ఇస్తే ఇట్ విల్ బి బెటర్ అన్నది నా ఒపీనియన్. వాట్స్ యువర్ టేక్ ఆన్ ఇట్? సో ఒక కొత్త CEOని మీ అందరి ముందు ఈరోజు నేను అనౌన్స్ చేస్తున్నాను. ఈ కంపెనీలో రామ్ కాకుండా డిజర్వింగ్ పర్సన్ అంటే నేనే. ఇక్కడ పని ఇంకా రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఒక్క వ్యక్తి మాత్రమే అందులో ఇస్ అవుట్ స్టాండింగ్ అండ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్. నాకంటే కూడా చాలా బాగా మా కంపెనీని నడిపించారు. అది ఎవరో తెలుసుకోవాలని మీ అందరికీ క్యూరియాసిటీ ఎక్కువవుతూ ఉండొచ్చు. I'm going to make it official now. From today onwards, it's going to be none other than my friend Ashok. Will be the new CEO of Desai Group of Companies. Come on, you deserve this. అరే ఏంట్రా ఇది? తమాషా చేయకు, నాకు ఇవన్నీ వద్దురా. చూడు, యూ షుడ్ డూ దిస్. ఐ డోంట్ ఫిట్ ఫర్ దిస్ రోల్. కొంచెం నోరు మూసుకొని ఉంటావా? మై డెసిషన్ ఇస్ ఫైనల్ అండ్ యూ కెన్ నాట్ రిఫ్యూజ్ దిస్. నా నిర్ణయాన్ని ఎవ్వరూ మార్చలేరు. ఓకే రామ్, లిసన్. నోరు మూసుకురా. ఆహా, ఈ రామ్ భార్గవిని ఇలా అవుట్ చేస్తాడని అస్సలు అనుకోలేదు నేను.
రామ్, వెరీ వెరీ గుడ్ డెసిషన్ రామ్. అశోక్, కంగ్రాచులేషన్స్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. అశోక్, కంగ్రాచులేషన్స్. వీడు ఈ పని ఎప్పుడో చేసుండాల్సింది. గుడ్ డెసిషన్ అప్పు. ఏ బిజినెస్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈరోజు ఒక కంపెనీకే సీఈఓ అయ్యావంటే అది చిన్న విషయం కాదు. ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్. నిన్ను చూసి వేరే వాళ్ళు నేర్చుకోవాలి. మన కంపెనీ ఎంప్లాయీస్ అందరికీ నువ్వే మన కొత్త సీఈఓ అని ఇంట్రడ్యూస్ చేస్తాను. And also thank you each and everyone. Thank you for your time. Please excuse us. Come. చైర్ ఎలాగో పోయింది, ఇంకెందుకు నువ్వు ఇక్కడ? అంటే భార్గవి మీటింగ్ అయిపోయింది కదా, వెళ్దామా? భార్గవికి రిటైర్మెంట్ ఇవ్వడమే మంచిది అనిపిస్తుంది. అవునా? బోర్డ్ మీటింగ్ ఉందా? అందరూ అక్కడే ఉన్నారా? ఓకే. Good morning, everyone. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. Good morning. Guys, I have an announcement to make. Ashok is going to be the new CEO of our company. థ్యాంక్ యూ సో మచ్. కానీ ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ సీఈఓ, బాస్, హెడ్ ఇవన్నీ చెప్పుకోవడానికి మాత్రమే. నేను కూడా మీ అందరిలాగే ఈ కంపెనీకి ఒక ఎంప్లాయీని. నా ఫ్రెండ్ ఇచ్చిన రెస్పాన్సిబిలిటీని నెరవేరుస్తాను, అంతే. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. సీత, నేను రాసిన లెటర్ చూసా కూడా ఇంకా నీ మనసు కరగలేదా? నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? ఐ డోంట్ నో సీత. I really don't know. ఇటు చూడండి, ఇది పొద్దున తిన్నాక వేసుకునేది. ఇంకా ఇది ఇది మధ్యాహ్నం తిన్నాక వేసుకునే టాబ్లెట్. సరే మేడం.
రాత్రి తిన్నాక వేసుకునేది. ఓ అక్క వచ్చేసారులే. అక్క, మావయ్య రాత్రి తిన్నాక వేసుకునే టాబ్లెట్ ఏది? ఎందుకు నీకు తెలీదా? కాదక్క, అది ప్రతి దానికి అక్క అక్క అంటూ నా తలే తింటావేంటి నువ్వు? అన్ని పనులు నేనే చూసుకోవాలన్నప్పుడు నువ్వు దేనికున్నావు సాధన? ఆ బాక్స్ లో అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. నువ్వు అందులో చెయ్యి పెట్టి పెట్టి వాటిని డిస్టర్బ్ చేయకో. ఇచ్చుడు, మనకి ఒక పని రాదు అన్నప్పుడు అందులో చెయ్యి పెట్టద్దు. అండర్స్టాండ్? అక్క, మామయ్యకి ఆరోగ్యం బాగోలేదు కదా, ఏదైనా టాబ్లెట్స్ మిస్ అయి తీసుకుని ఉండొచ్చు. ఇక నుండి ఇచ్చే ముందు ఒకసారి చూసివ్వమని తను చెప్పారు. అర్థం కాలేదని మిమ్మల్ని అడిగాను. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు కదా, అది చూశాక కూడా అర్థం కాలేదు అంటే నీ అంత ముద్దు ఇంకెవరూ ఉండరు.